ఆ ప్రయాణంలో ఆమె ఇంటి నుండి ఆ పట్టిడి పిండి చూసింది, ఆ బుడ్డిలో ఉన్న కొంచెం నూనె చూసింది. రేపు వచ్చే బాధ ఏంటి? ఈ రోజుతో ఆ భోజనం అయిపోతుంది. తల్లి కొడుకు తినాలి. ఈ రోజుతో ఆ భోజనం అయిపోతుంది. రేపు నుంచి ఇంకా వారి పస్తులు ఉండాల్సి వస్తుంది. మరి దేవుడు పస్తులు ఉండిచ్చేవాడు అంటారా? దేవుడు మనల్ని పస్తులు ఉండించేవాడా? ఉండేవాడండి. నన్ను దేవుడు పిలిచినప్పుడు, ప్రభు నన్ను పిలిచినప్పుడు నేను ఆయనతో అంటున్నాను, ప్రభుతో చెప్తున్నాను, ప్రభువా నేను అంటున్నాను ఆయనతో, ప్రభువా నువ్వు ఎక్కడికి వెళ్ళమన్నా అక్కడికి వెళ్తాను. నువ్వు గంజి తాగమన్నా నేను గంజి తాగి నీ పని చేస్తాను. చూసారా, దేవుడు ఎప్పుడూ కూడా నన్ను నా బిడ్డలను గంజి తాగనివ్వలేదు. ఆయన ఒకటే చెప్పాడు, నేను గంజి తాగనివ్వను. ఎందుకో తెలుసా? నేను నీకు సహాయకుడనై ఉన్నా, నిన్ను గొప్ప చేస్తాను.